ఉన్నారన్నమాట. ఎవరున్నారండి? యవ్వన పురుషులు. అంటే సంఘంలోని అనేక మంది కలవన్నమాట. వృద్ధులు ఉన్నారు, యవ్వనస్తులు ఉన్నారు, అలాగే చిన్న బిడ్డలు కూడా మనకి ఉన్నారు. అంటే సంఘం అనగా ఇన్ని విధంగా ఏర్పడుతుంది. వృద్ధులు ఉంటారు, అలాగే యవ్వనస్తులు ఉంటారు, అలాగే చిన్న బిడ్డలు కూడా మనకి అక్కడ ఉండడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి సంఘం అనేది కుటుంబంగా చూసుకుంటే మన కుటుంబంలో ఏ విధంగా అయితే ఒక ఆర్డర్ ఉంటుందో, తాత, నాన్న, అలాగే బాబు, అలాగే కుమారుడు ఎలాగైతే ఆర్డర్ ఉంటుందో, మామ, అమ్మ ఎలాగైతే ఆర్డర్ ఉంటుందో, సంఘంలో కూడా అలాగే మనకి ఇక్కడ అనేక మంది మనం కుటుంబంగా ఏర్పడతాం. అందుకే సంఘాన్ని కుటుంబంగా పోల్చడం అనేది మనకు జరిగింది అన్నమాట. మరి ఈ సంఘంలో ఉన్న మనము ఏ విధంగా మనము కలిసి ఉండాలి, ఏ విధంగా మనము మన సంఘాన్ని మనం బలపరుచుకోవాలంటే కుటుంబం ఏ విధంగా బలపరుచుకుంటున్నామో. ఒక తండ్రి ఉన్నాడు, కుటుంబాన్ని బలపరచడానికి ఏం చేస్తాడు? బయటికి వెళ్ళి సంపాదించుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. తన కుటుంబానికి కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాడు. కావాల్సిన తిండి, బట్ట, ఉండడానికి ఇల్లు, ప్రతి పరిస్థితిని ఒక ఆర్థిక స్థితిలో కానీ, ఒక ఆరోగ్య పరిస్థితిలో కానీ ప్రతి దాన్ని కూడా ఏం చేస్తారంటే సమకూర్చడానికి ప్రయత్నిస్తుంటాడు. బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించుకొని కుటుంబాన్ని చక్కగా తన నెల కావాల్సిన సరుకులు కానీ అన్నింటిలో కూడా ఏం చేసుకుంటాడంటే సంపాదించుకుంటాడు. ఎవరు? ఆ కుటుంబానికి ఎవరైతే అది అధికారంగా ఉన్నాడో, పురుషుడు ఉన్నాడో, తండ్రి ఉన్నాడో, వారు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటాడు అన్నమాట కుటుంబంలో. మరి సంఘంలో కూడా ఏం జరుగుతుంది? ఇతను కుటుంబం కోసం ఎలాగైతే తన కష్టాన్ని కష్టపడి తన కుటుంబం ఎలాగైనా పోషించుకుంటాడో, అలాగే సంఘంలో కూడా మనకి ఎవరు మనకి ప్రతిదాని విషయంలో కూడా ఎవరు ఉంటారంటే సువార్తికులు ఉంటారు అన్నమాట. సువార్తికులు ఉంటారు, లేక బోధకులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సంఘాన్ని బలపరుస్తుంటారు అన్నమాట. దేని విషయంలోనే? ఆత్మీయ విషయంలో. ఇది భౌతిక విషయంలో, ఇది భౌతిక విషయం. మరి సంఘ విషయంలో ఎవరు కాపాడుతారంటే మనకి ఎవరిని బాగా అన్ని చూస్తారంటే సంఘంలో మనకి సువార్తికులు చూస్తారు అన్నమాట. దేని విధంగా అంటే ఆత్మీయంగా. ఎలా చూస్తారు? ఆత్మీయంగా ఇతను మనకి పోషిస్తారు. ఆత్మీయంగా మనకి పోషిస్తారు అన్నమాట. అంటే ఇలా ఎందుకు గమనిస్తారంటే సంఘంగా ఏర్పడిన మనము ఏ బాధ్యతలు మనం తీసుకోవాలి, ఎలా మనం ప్రవర్తించాలి, కుటుంబంగా ఎలాగైతే భర్త, భార్య, పిల్లల బాధ్యత ఎలా ఉందో సంఘంలో కూడా అనేకమైన బాధ్యతలు అనేవి మనకి ఉంటాయి. ఎలాగైతే కుటుంబంలో భర్త, యజమాని ఎలాగైతే కుటుంబానికి అసలు కష్టపడి అన్ని సమకూరుస్తాడో, అలాగే సువార్తికులు కూడా ఏం చేస్తారంటే సంఘాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, సంఘంలో సభ్యులను ఆత్మీయంగా బలపరచడానికి అనేక కార్యక్రమాలు చేస్తుంటారు అన్నమాట. ఆదివారం కూడా సంఘాన్ని కూడించుకోవడం, సహవాసంలో కూడుకోవడం, వారికి వాక్యాన్ని బోధించడం, వారికి కావాల్సిన ఏదైతే ఉన్నాయో అంటే ఆత్మీయ ఎదుగుదలకి వాటన్నిటి గురించి కూడా వాక్యం ద్వారా ఆ దేవుళ్ళు బలపరచడానికి సువార్తికులు అన్న వాళ్ళు చాలా కష్టపడుతుంటారు అన్నమాట. ఇక్కడ ఎలాగైతే భౌతికంగా భర్త ఎలాగైతే కుటుంబ పెద్దగా కష్టపడతారో అలాగే సంఘంలో కూడా సువార్తికులు అన్న వారు మనకి కష్టపడతారు అన్నమాట. మరి భర్త ఒకరే కష్టపడి కుటుంబం అంతా గడిచిపోతా, కుటుంబం అంతా డబ్బు తెచ్చి ఇచ్చాడు, సామాన్లు తెచ్చి ఇచ్చాడు, కుదిరిపోతా, కుటుంబం నడిచిపోతా, మరి దానికి బాధ్యతగా గృహాన్ని పరిపాలించడానికి ఎవరు ఉండాలి? స్త్రీలు ఉండాలి, భార్య ఉండాలి. అలాగైతేనే కదా. అదేవిధంగా సంఘంలో కూడా సువార్తికులు బోధన చేసిన దానికి, వాక్యం చెప్పే దాన్ని గ్రహించి దాన్ని ఏం చేయాలా? వాక్యానుసారమైన గ్రహించి సంఘాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. అంటే ఏ కార్యక్రమాలు చేయాలి, దేవుళ్ళు మనం భావించాలి. ఏం చెప్తారు? ఎక్కువగా మీ అనుదిన ప్రార్థన అంటే రోజువారీ ప్రార్థన చేసుకోండి అని చెప్పుకుంటారు. సంఘం కోసం ప్రార్థన చేయని చెప్పుకుంటారు. అలాంటివి మనం పట్టుకోవాలి. అలాగే సువార్త చేయండి, సంఘాన్ని బలపరచడానికి మీ ద్వారా సువార్త చేసి పలానా దగ్గర మన సంఘం ఉంది, సంఘంలో మీరు అయితే దేవుని కోసం చెప్పండి, వాళ్ళని ఆహ్వానించండి. ఇవన్నీ కూడా ఏం చెప్తారు? వాక్యం చెప్తారు. వాక్యం ద్వారా చెప్పుకుంటారు అన్నమాట. వాక్యం ఏముందో చెప్పుకుంటారు. అది ఉంది కదా మనకి దేవుడు వచ్చిన గొప్ప పని ఏంటంటే సువార్త అనేక మాటలు చెప్పుకుంటారు అన్నమాట. ఎలాగైతే చెప్పుకుంటారో అవన్నీ కూడా మనం సంఘంలో ఉన్న యొక్క పనుల్ని మనము చేసుకుంటాం అన్నమాట. అంటే సంఘం కోసం ప్రార్థించడం కానీ,
సువార్త చాటడం కానీ, అదేవిధంగా సంఘంలో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఏవైతే సంఘానికి అవసరమో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆదివారం ఆరాధన బాగా జరగాలి, ఏం చేయాలా? ఇక్కడ శుభ్రంగా లేకపోతే ఎవరు కూర్చోగలమా? ఏం చేయగలమా? ఏం చేయాలి? ఇవాళ ఆదివారం మాత్రం కూడుకుంటామని తనంతరు తాను అనుకొని ముందుగా వచ్చి గంట ముందు వచ్చి చక్కగా శుభ్రంగా చేసుకొని కుర్చీలు సర్దుకోవడం కానీ, ఇవన్నీ కూడా బోర్డు తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చేసుకుంటే మనం ఎవరి కోసం చేస్తున్నాం? దేవుని కోసం, మన యొక్క కుటుంబం కోసం. అంతే కదా? నా కోసము, మన కుటుంబం కోసము, దేవుని కోసము. కుటుంబంలో కూడా ఎవరి కోసం చేస్తాం? ఇల్లు శుభ్రంగా ఉంటే బాగుంటుందా? చల్ల చల్లగా బాగుంటుందా? మనం ఏం చేస్తాం? మనం నీట్గా ఇల్లుని సర్దుకుంటుంటాం అన్నమాట. ఇల్లు నీట్గా సర్దుకొని చక్కగా అది అందంగా పెట్టుకొని ప్రతిదీ వస్తువు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి ఉంటే మనం నీట్గా ఏం చేస్తారు? మన ఇంట్లో ఉన్న కుటుంబం, పిల్లలు కానీ పెద్దలు కానీ చక్కగా ఉన్నప్పుడు అయితే. అది చెల్లా చెదిరిగా చెత్త చెదరిగా ఉంటే ఇంట్లో ఉండగలమా? ఉండలేము. కాబట్టి కుటుంబంలో ఉన్న గృహాన్ని ఎలాగైతే మనము శుభ్రపరుచుకుంటామో, సంఘంలో ఉన్న ఈ యొక్క చర్చి బిల్డింగ్ కూడా మనం ఏం చేయాలంటే, ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆదివారం కంపల్సరీ ఆరాధన కావాలి. మనకు మనగా మనం ఏం చేయాలంటే దేవునికి మనము సమర్పించుకొని ముందుగా వచ్చి చక్కగా అన్ని ఏర్పాటు చేసుకోవాలనుకోండి, మనకి గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇంటి గృహాన్ని తెచ్చి మనం ఒక మామిడిపో తెచ్చి పెట్టేసేది భర్త, భార్య అలా వదిలేసింది. ఒకటి రోజు బాగుంటుంది, రెండో రోజుకి, మూడో రోజుకి పాడైపోతే ఏ వస్తువేనా, తిని వస్తువేనా పడిపోతాయి. అలాగే సంఘంలో కూడా మనం శుభ్రం చేయకపోనుకోండి, మనం జాగ్రత్త ఉండలేకపోనుకోండి, మనం చేయకపోతే ఏంటవుతుంది? సంఘంలో సభ్యురాలని, సంఘంలో సభ్యుడిని, సంఘానికి కావాల్సింది ఏముంది? నాకు ఏం చేయాలి, నేను ఏం చేసుకోవాలి, నేను ఏం చెయ్యాలి అంటే ఇలాంటి పనులు చక్కగా ఏదైనా కష్టమైన పనులా? ఇవైనా కష్టమైన పనులా? అది చాలా సులువైన పనులే. కానీ ఏం చేస్తాం? మనం అనుకోవాలి, ఎవరో వస్తారులే, ఎవరో చేస్తారులే, వాళ్ళు చూసుకుంటారులే అన్న భావనతో ఉండిపోతాం. అలాంటి భావన అనుకోండి, దేవుడు మనకు ఆశీర్వాదాలు. కుటుంబంలో స్త్రీలు కానీ ఎలా ఉండిపోయారు అనుకోండి, తెచ్చిన వెంటనే అవుతాయి, వేస్ట్ అయిపోతాయి. అంతే కదా? అలాగే మనం ఎంత వచ్చినా సరే సంఘానికి, సంఘ కార్యక్రమాల్లో మనం ఇలాంటి పనులు చేయకపోయాం అనుకోండి, మనం ఎన్నిసార్లు వచ్చినా, ఎంతకాలం ఇక్కడ వచ్చినా సరే మనం ఏంటంటాం? ఆశీర్వాదాన్ని మనం పొందలేము, ఆ యొక్క ఫలాన్ని మనము తినలేము. కాబట్టి సంఘ పనులు అనేవి మనగా ముందుకి రావాలి. కాబట్టి దాన్ని మనము గుర్తించుకోవాలి. సంఘం కుటుంబంగా ఉన్నప్పుడు కుటుంబంలో ఏవైతే ఉంటాయో సంఘంలో కూడా అవే ఉంటాయి. ఇవి భౌతికంగా మనం చేసుకుంటాం, ఇది ఆత్మీయంగా ఎదగడానికి మనము చేసుకుంటాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా గమనించాలన్నమాట. మొట్టమొదటిగా మనం గమనించాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే సహవాసాన్ని మనము గమనించాలి. ఇంట్లో మొట్టమొదటి మనం ఏం చేయాలంటే సహవాసం. సహవాసాన్ని మనం గమనించాలన్నమాట. సహవాసం అంటే ఏంటి? కూడుకునుట. ప్రతి ప్రాంతంలో మనము కలిసి ప్రార్థనకి రావాలి, ఆదివారం ఆరాధనకి రావాలి. అలాగే సంఘంలో కాటేజ్ ప్రేయర్ ఉంటాయి, అంటే ప్రోకుటుంబాలు ఉంటాయి. ఆ ప్రోకుటుంబాలకి మనం కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ సంఘం తరపున ఏవైనా కార్యక్రమాలు జరుగుతుంటాయి, సువార్త కార్యక్రమాలు కానీ, లేకపోతే సంథింగ్ ఏదైనా బయటికి వెళ్ళి సువార్త కార్యక్రమాలు చేయడం కానీ, లేకపోతే పేదవాళ్ళకి ఫుడ్ పంచడం కానీ, ఏవో కార్యక్రమం, ప్రతి కార్యక్రమం సంఘం ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా మనము పాల్గొనాలి. ఎందుకు పాల్గొనాలి? కుటుంబం. కుటుంబంలోని ఏదో ప్రోగ్రాం జరుగుతుంది, ఆ ప్రోగ్రాంలో ఉండకపోతే మీ చుట్టాలు కానీ మిమ్మల్ని కానీ ఏమంటారు? సింపుల్ కదా అడుగుతారు లేదా? ఎప్పుడు రాలేదు బాబు, ఎవరు ఉన్నాయా, గొడవలే ఉన్నాయా, లేకపోతే మీకు సమస్యలే ఉన్నాయా అని అడుగుతారు లేదా? కుటుంబంలో ఒక మనిషి కనిపించకపోతే ఏమయ్యేది మొత్తం అడుగుతారు లేదా? ఎలా ఉంటుంది అక్కడ? తల తీసినట్టు ఉండదా? బాధపడతాం కదా, అయ్యో ఇట్లా మన బాధ ఉంటుంది. మరొకరు వచ్చి ఏం చేస్తారు? అప్పుడునే గెలుపుతారు అన్నమాట, ఏంటి అనేసి. అలాగే సంఘంలో కూడా తన సహోదరి వచ్చింది కదా, రావట్లేదేంటి అంటే ఎలా ఉంటుంది? తన సహోదరు వచ్చేవాడు కదా, రావట్లేదేంటి అని అడిగితే ఎలా ఉంటుంది? శుభార్తకులకి సంఘం నడిపిస్తున్నప్పుడు భర్తలు అడుగుతారు, భార్య రాలేదేంటి ఈరోజు ప్రోగ్రామ్, ఈరోజు ఇదే కదా అక్కడ ఫంక్షన్ చెప్పారు కదా, భార్య లేదేంటి, మీ పిల్లలు లేదేంటి అని అడిగితే ఎలా ఉంటుంది? మీదే కదా ఫంక్షన్, మీదే కదా ఏర్పాటు చేసుకున్న కుటుంబంగా. అది సంఘం కూడా ఏదైనా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏంటి పలానా సహోదరులు లేదేంటి, పలానా సహోదరి రాలేదేంటి అని అడిగితే ఎలా ఉంటుంది? బాగుంటుందా?
కాబట్టి సహవాసం అనేది కూడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కుటుంబానికి ఎలాగైతే మనం గౌరవాన్ని కాపాడుతామో సంఘానికి కూడా సహవాసంతో మనము గౌరవం కావాలి. ఈ సహవాసం వ్యక్తిగత జీవితానికి చాలా మంచిది. ఎక్కువ కోరుకున్నట్టు వల్ల ఏమవుతుంది, చక్కగా ఉంటుందన్నమాట. ఇప్పుడు పలానా కుటుంబంలోని ఒక బిడ్డని దూరంగా పంపిస్తాం, హాస్టల్కో లేకపోతే పదికో అట్లా పంపిస్తాం. అక్కడ ఏం చేస్తాడు మీకు ఏం తెలుస్తుందా? అక్కడ ఏం చేస్తాడు మీకు ఐడియా ఉంటుంది. హాస్టల్ చదువుకున్నాడు లేకపోతే ఉద్యోగం చేసుకుంటే అక్కడ ఏం చేస్తాడు మీకు ప్రతిసారి చెప్తారు ఫోన్ చేసి. అక్కడ ఏం చేస్తాడు మీరు చూడగలుగుతారా? అక్కడ ఏం చేస్తే మనకు తెలియదు. అలాగే సంఘ సహవాసం లేనప్పుడు ఒక విశ్వాసి కానీ ఒక వ్యక్తి కానీ ఏం చేస్తారు సంఘం లేనప్పుడు? అది ఏం చేస్తారు తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. దేవుడి వాక్యం వెళ్ళకపోయాడు అనుకోండి, దేవుడి యొక్క మహింపరచలేకపోయాడు అనుకోండి, దేవుడి ప్రాంతాలు పాల్గొంటే ఏంటో ఆత్మీయ స్థితి దిగజారిపోతుంది. ఇప్పుడు ఆహారాన్ని తినకపోతే అనుకోండి ఏంటవుతాం మనం? ఆహారాన్ని తినకపోతే నీరసించిపోతాం. బలమైన ఆహారం అంటే ఇక రోజు 3 పూటల 4 పూటల ఆహారం తింటాం. ఎందుకని? మన శరీరాన్ని శక్తివంతంగా కాపాడుకోవడానికి, మన నటానికి కానీ మన శక్తివంతంగా కాపాడుకోవాలి. అలాగే ఆత్మీయంగా మనం బలపడాలంటే ఈ సహవాసం అనేది చాలా గొప్ప విషయం. అంటే ప్రతిసారి రావాలి, కొడుకుంటే ఆత్మీయంగా విన్న వాక్యాన్ని బలపడుతుంది అన్నమాట. మనకి ఏదైనా శోధన వచ్చినా చేయడానికి అవకాశం వచ్చినా ఆ వాక్యం పనిచేసుకుంటారు. వాళ్ళ చోట అబద్ధం అవసరం వచ్చింది అనుకోండి, దేవుడు అబద్ధాన్ని ఆడద్దన్నాడు అది జ్ఞాపకం వస్తుంది. ఆ టైంలో ఏం చేస్తారు? బలంగా పడుతుంటే అబద్ధాన్ని ఆడకుండా అని ఎగ్జాంపుల్ చెప్తాం. అదేవిధంగా ఆహారాన్ని, ఆత్మీయ ఆహారం తినాలి. ఆహారం పై పని చేస్తుంటారు మన లోపల, మన హృదయంలో పని చేస్తుంటారు, ప్రస్తుతంగా పని చేస్తుంటది. పాపం చేయకు, దేవుడి పనులు పగ ఎదుగు, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, ఈ సమయం ఖాళీ ఉన్నావు కదా, ప్రేమ చూపించు, అందరికి కూడా సహాయం చేయు, హెల్ప్ చేయు అని వాక్యాన్ని మనం ఏం చేస్తుంటే హృదయంలో మనం తిన్న వాక్యాన్ని, అది తినడానికి రాకపోయి అనుకోండి, వాక్యం మనం తిన్నప్పుడు రాకపోయి అనుకోండి ఏంటవుతుంది? అవే గుర్తుంటాం, మనం మర్చిపోతాం. మొదలు చెప్పుకున్నాం కదా, మనం మర్చిపోయి కూడా మనకు ఉందన్నమాట. అది శరీరం ఆహారం లేకపోతే ఎలా ఉంటుందో ఆత్మీయంగా మీరు మన సహవాసానికి రాకపోతే, ఆదివారం ఆరాధనకు మనం రాకపోతే, కాటేజ్ ప్రేయర్లు ఏర్పాటు చేసుకుని రాకపోతే, సంఘ సహవాసాలు ఏదైనా కార్యక్రమాలు రాకపోతే మనం అలాగే నిరసించిపోతాం, మనం బలహీనపడిపోతాం. కాబట్టి ప్రతి కార్యక్రమాలు కూడా మనం పాల్గొనాలి. ఆ కార్యక్రమానికి అవసరమైన ప్రతి పని కూడా మనం చేయగలగాలి. ప్రతి కూడా మనం చూడాలన్నమాట. అలాగే ఇప్పుడు భర్త కుటుంబంలో కార్యక్రమం జరుగుతుంది, భర్త అనుకున్నాడు, భార్య ఏంటడుగుతుంది? ఏంటంటే చేద్దాం, భోజనం పెట్టుకున్నప్పుడు ఏం పెట్టుకుందాం డిస్కస్ చేసుకుంటారు లేదా? అలాగే సంఘ కార్యక్రమం ఉన్నప్పుడు సంఘంలో కూడా ఏం చేస్తారు? సువార్తలు ప్రకటించారు, సంఘంలో పలానా కార్యక్రమం ఈరోజు ఉంది అనేసి. మన పని ఏంటి? భార్య పిల్లలు కుటుంబం చేసిన పని ఏంటి? ఏంటంటే కావాలి, ఎంతమంది వస్తారు, ఏం చేస్తారు, ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా, మనకు డబ్బులు ఉన్నాయా, పెట్టుకున్న కార్యక్రమం డిస్కస్ చేస్తాం లేదా కుటుంబంలోని. అదేవిధంగా సంఘంలో సువార్తలు ప్రకటించినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన కలుసుకున్నప్పుడు అది చెప్పినప్పుడు ప్రేయర్ ఏంటంటే అందరూ ఇలా అనుకుంటారు కదా, ఏమనుకుంటారు, భోజనం పెట్టుకుని అనుకుంటున్నారా, అది ఎంతమంది అనుకుంటున్నారు, ఏమైనా నా తరపున ఏమైనా సాయం చేయమంటారా, లేకపోతే ఆర్థికంగా నేను చేయడానికి కానీ ఏమైనా పని చేయమంటారు, నన్ను సాయంత్రం వచ్చి సత్యమంటారా, టైమా 7 గంటలకు 6 గంటలకు వచ్చేస్తాను, గుడి చేస్తాను, నా పని చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఆశీర్వాదాలు కావాలి, నా కుటుంబానికి ఆశీర్వాదాలు కావాలి, నా సంఘం బలపడాలా, అంటే మంచి పేరు నాకు కావాలా, దేవుని యొక్క నాకు మంచి పేరు కావాలా, అంతేనా? మనసం చేయాలి. కాబట్టి అలాగే మనము ప్రోత్సహించాలి. సహవాసం అన్నది అలాగే మనము సహవాసానికి మనము వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యానుసరిగా జీవిస్తూ సంఘానికి మనము నిలబడాలన్నమాట. ఈ ఫెలోషిప్ అనేది మనకి ప్రతి స్థానిక సంఘ అభివృద్ధికి మనకి ఉపయోగపడుతుంది. మన స్థానిక మనం అభివృద్ధి చెందుతూ సంఘాన్ని మనము అభివృద్ధి పరచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు ఉదయాన్నే వచ్చి తీసుకుని అనుకోండి, ఇటువైపు చూస్తారు, ఈ ప్రతిసారి వచ్చి బాగా దేవునికి పరిచయం చేస్తుంది చూస్తారు. చూడాల, మనం చూడకపోయినా మనం వినకపోయినా ప్రతి ఒక్కరి కోళ్ళు కూడా మనం చూసుకుంటాయి. ఈ ప్రతిసారి బయట పూట వెళ్ళిపోతారు, ఐదుగురు పూట కుటుంబంగా వెళ్ళిపోతారు, ఎండైనా ఆగరు, బస్సైనా ఆగరు అని సాక్ష్యం ఎక్కడ వస్తుంది? బయట వస్తుంది. ఎందుకని? మనం దేవుని సమర్పించుకొని వాక్యానుసారంగా మనం ముందు కొనసాగి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనకి ఎవరే ఏదో పోరాలు చేయాలి కాకుండా మనం చేసిన వాళ్ళు ఆటోమేటిక్గా అందరూ కూడా అడుగుతారు. ఎప్పుడు రెగ్యులర్గా వచ్చిన వ్యక్తి, తలుపు చేసిన వ్యక్తి క్లీన్ చేసుకున్నాడు అనుకోండి, చుట్టుపక్కల చూస్తారు. ఒకేసారి కొత్త వ్యక్తి వచ్చారు అనుకోండి,
కంపల్సరీ అడుగుతారు. ఏమని అడుగుతారు? అమ్మ ఈ ప్రతిసారి ఇప్పుడు వచ్చింది కదా రావట్లేదేంటి, ప్రతిసారి ఇప్పుడు వచ్చేవాడు కదా రావట్లేదేంటి అంటే సాక్ష్యం పనిచేసిందా? దేవుని యొక్క పని ఏమో చర్చి అంటే దేవుని బాగా భక్తురాలు భయభక్తులతో ఉంటుంది అని సాక్ష్యం పనిచేస్తుందా? బయట చెప్తున్నారు దీని గురించి. అంటే మనం దేవుళ్ళు అంతగా మనము కమిట్మెంట్ తీసుకోవాలన్నమాట. ప్రతి ప్రార్థనకి మనం పాల్గొనేట్లు చేసుకోవాలి. దాన్ని మనగా మనం సమయాన్ని దేవుడికి ఇచ్చేయాలి. దేవుడు మనకి జీవించడానికి మన జీవితాన్ని ఇచ్చాడు అన్నమాట. 80 సంవత్సరాలే బాగా 80 సంవత్సరాలతో మనం బతికితే ఇంత టైంలో మనం దేవుడికి చాలా తక్కువ టైం ఇస్తున్నాం. ఆదివారం దినాన మనం కూర్చున్నది 1-2 గంటలు. ఒక వ్యక్తిగా జీవితం మీరు ప్రార్థించిన టైం ఎంతే తగ్గుతుంది. మన టైం చూసుకుంటే చాలా చాలా తక్కువగా మనం దేవుడికి టైం ఇస్తున్నాం. ఆ టైంలో కూడా మనం బలంగా దానికి దేవుడికి తోలకపోయి అనుకోండి, కమిట్మెంట్ తోలకపోయి అనుకోండి, మనం ఏం చేస్తామంటే మన జీవితాన్ని తెగజారిపోవడానికి అది. కాబట్టి ఈ ఫెలోషిప్ పద్ధతి కంపల్సరీగా మీ వ్యక్తిగత అభివృద్ధికి, స్థానిక సంఘ అభివృద్ధికి, మీ కుటుంబ అభివృద్ధికి కూడా అది కంపల్సరీగా పనిచేస్తుంటారు అన్నమాట. కాబట్టి దీన్ని మనము గమనించాలన్నమాట. అపొస్తలుల కార్యం 2:42 మనం చూసుకుంటే మీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయడంలో ఎడతెగక అంటే అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తున్నారు మనలాగా. ప్రతి ఆదివారం కూడా కూడుకోమంటుంది అన్నమాట. ఒకసారి మన డ్యూటీ పరంగా మనం ఆదివారం పూట్ల రావడం, కొన్నిసార్లు మన ఆరోగ్య పరంగా ఆదివారం పూట మనం మానేస్తుంటాం. కొన్నిసార్లు మనం అనేకమైన డిస్టర్బెన్స్ వస్తుంటాయి, కంపల్సరీగా వస్తాయి. వాటిని ఎదుర్కొని మనం ఆరాధనకి రావాలి. ఎందుకంటే అది ఆజ్ఞ. ఆదివారాన్న మనం పర్టికులర్గా దేవుని సహవాసంలో ఉండాలి, అది ఆజ్ఞ. కాబట్టి మనం కొన్నిసార్లు డ్యూటీ పరంగా కానీ వ్యక్తిగతంగా కొన్ని సంవత్సరాలు కానీ రావడానికి మనకి ఇబ్బందులు మానేసుకుంటాం. కానీ వాటిన్నింటినీ ఎదిరించి మనం ఆదివారం రావాలి. మనకి చెప్తున్నారు కదా అక్కడ అపొస్తలుల బోధయందును. ఎందుకు రావాలి మనకి ఆదివారం? ఇక్కడ ఆరాధనలో మనం ప్రత్యేకంగా పర్టికులర్గా 5 కార్యక్రమాలు కంపల్సరీగా చేయాలి. దేవుడితో సహవాసం చేయాలి, ప్రార్థన చేసుకుంటున్నాం, పాటలు పాడుకుంటున్నాం, వాక్య పట్టణం చదువుకుంటున్నాం, బోధ చేసుకుంటున్నాం. రాయబడింది కదా, మీరు అపొస్తలుల బోధయందును. ఎవరి బోధయందును? అపొస్తలులు ఎవరైతే బోధ చేస్తారో ఆ బోధయందును, అంటే దేవుడి యొక్క మాటలు చెప్పినందును, అలాగే సహవాసం అందులో మనం చక్కగా కూడుకొని ఏం చేస్తాం? దేవుడిని బయటపడుతున్నాం. కాబట్టి మనం సహవాసంలో మనము ఉండాలన్నమాట. అలాగే రొట్టె విషయంలో ప్రభుత్వ కార్యక్రమం చేసుకుంటున్నాం కదా, ఇసులు జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, ఆయన మరణాన్ని మనం ప్రజరిస్తున్నాం కదా, రొట్టె ఇస్తున్నాము, ద్రాక్షరసం రక్తాన్ని సాధించిన ద్రాక్షరసాన్ని మనము తీసుకుంటున్నాము. అలాగే ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉంటారన్నమాట. అంటే ప్రతి ఆదివారము మనం ప్రతికూల దినాల్లో ప్రతి ఆదివారము కూడా మనము దేవుణ్ణి మహిమపరచడానికి కంపల్సరీగా ఆదివారం పాల్గొనాలి, సహవాసము పాల్గొనాలి. ప్రతి ఆదివారము సహవాసం ఎప్పుడు పాల్గొనాలి? ఆదివారము. అలాగే కాటేజ్ ప్రేయర్, అలాగే సంఘ కార్యక్రమాలు. ఏ కార్యక్రమం, సంఘ కార్యక్రమాలు ఏవైనా సరే, సంఘ కార్యక్రమాలు ఏమైనా తన పరస్పరంగా ఎవరైనా చేసుకుంటారా? దేవుని విషయం